అతిగా ఆలోచించడం మనశ్శాంతిని దూరం చేస్తుంది. గతం తిరిగి రాదు, భవిష్యత్ మనకు తెలియదు. ఈ రెండింటినీ మార్చడం కన్నా మన ఆలోచనలు మార్చుకోవడం సులభం. మనసుకు సమయాన్ని ఇవ్వకుండా నిరంతరం నచ్చిన పనిలో నిమగ్నమవ్వాలి. అది కుదరనప్పుడు దొరికిన పనిని ఇష్టపడితే మనశ్శాంతిగా ఉంటుంది. కోపం, ఈర్ష్య, అసూయ వంటి ప్రతికూల భావాలు మనసును కల్మషం చేస్తాయి. ఇంట్లో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన మనోమందిరమైన మనస్సును కూడా అంత పవిత్రంగా ఉంచుకోవాలి. రావణ, కుంభకర్ణులు తమకు మరణం లేకుండా ఉండాలని తపస్సు చేశారు. కానీ అధర్మ ప్రవర్తనమే వాళ్ళకి మరణాన్ని తెచ్చిపెట్టింది. వారి సోదరుడైన విభీషణుడు తనకు దైవభక్తి ఎప్పటికీ నిలిచి ఉండాలని వరాన్ని అడిగాడు. అదే అతన్ని చిరంజీవిని చేసింది. మనసు అద్దం లాంటిది. ఎదుటి మనిషిని, సంఘటనని ఎలా చూస్తే అలాగే ప్రతిఫలిస్తుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. క్రిమి కీటకాలు అగ్నిపై వాలవు, వాలితే భస్మమైపోతాయి. అలాగే మనసును ఎన్ని విషయాలు ఆకర్షించినా కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే మనం కూడా భస్మమైపోతాము. మనిషి మనసుకు బానిస, మనసు మాయకు బానిస. మాయ తొలగాలంటే ధ్యానం ఒక్కటే సరైన మార్గం. ధ్యానం చేయడం వల్ల మాయ తొలగి మనసు నిర్మలమవుతుంది.